ఫిజిక్స్ లో మోషన్ లెసన్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాం. క్లాస్ 9th ఏపీ అండ్ టీఎస్ రెండు స్టేట్స్ కి యాక్చువల్ గా సిలబస్ సేమ్ గానే ఉంటుంది, ఎగ్జాక్ట్లీ సేమ్ గా ఉంటుంది. కాబట్టి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. అంటే ఇది టీఎస్ వాళ్ళకా, ఇది ఏపీ వాళ్ళకా, ఇప్పుడు ఇది మేము వినొచ్చా వినకూడదా, ఏం డౌట్స్ వద్దు. ఇది కంప్లీట్ గా ఏపీ అండ్ టీఎస్ కి యూస్ఫుల్ అవుతుంది. సో క్లాస్ 9th ఫిజిక్స్ మోషన్ లో ఆల్రెడీ మనము డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ మీద సూపర్ గా డిస్కస్ చేసుకున్నాము. రెస్ట్ అంటే ఏంటి, మోషన్ అంటే ఏంటి, చాలా డీటెయిల్డ్ క్లాసెస్ చెప్పుకున్నాం. సో అవి మిస్ అయితే వెంటనే చూసేయండి. సో లెక్చర్ 1 డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు లెక్చర్ 1 రెస్ట్ అండ్ మోషన్ మీద డిస్కస్ చేసుకున్నాము, డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఈ రోజు క్లాస్లో మరి ఏం డిస్కస్ చేసుకుంటున్నాము అంటే ద మెయిన్ టాపిక్స్ స్పీడ్, వెలాసిటీ, అలాగే యాక్సెలరేషన్. స్పీడ్, వెలాసిటీ, యాక్సెలరేషన్ ఇవి కాకుండా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఇవమ్మ ఈరోజు టాపిక్స్. అయితే టాపిక్ కొంచెం అన్ని ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి డిస్కషన్కి టైం పడుతుంది. కాబట్టి ప్రాబ్లమ్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్సర్సైజ్ పార్ట్ సెపరేట్ క్లాస్ పెట్టుకుందాము. ఈరోజు కంటెంట్ అర్థం చేసుకోవాలి. బికాస్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఆన్ ద స్పాట్ మీరు ఆలోచించి చేయాల్సిన క్వశ్చన్స్ కూడా వస్తాయి. కాబట్టి కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ క్లాస్. సో ఈరోజు క్లాస్లో ఫస్ట్ స్పీడ్, వెలాసిటీని అర్థం చేసుకుందాం. డిస్టెన్స్ ట్రావెల్, డిస్ప్లేస్మెంట్ క్లాస్ వినేశారు కదా. సో డిస్టెన్స్ ట్రావెల్డ్కి డిస్ప్లేస్మెంట్కి డిఫరెన్సెస్ ఏంటి, అసలు డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా అర్థం చేసుకున్నారు. ఆ డిస్టెన్స్ ట్రావెల్డ్ డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అయ్యినదే, ఆ డిస్టెన్స్ ట్రావెల్ డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అయినవే స్పీడ్ అండ్ వెలాసిటీ. ఇవి చాలా జనరల్ టర్మ్స్, మనం రోజు రెగ్యులర్ క్లాసెస్లో వింటూనే ఉంటాం. నాట్ క్లాసెస్, రెగ్యులర్గా డైలీ లైఫ్లో ఈ కాన్వర్సేషన్స్ వింటూనే ఉంటాము. అరే ఎంత స్పీడ్తో వచ్చావు రా కాలేజ్కి, నాకంటే ముందు వచ్చేసావు, నాకంటే వెనకాల స్టార్ట్ అయ్యావు, ఇలాంటివి ఉంటాయి కదా. సో ఈరోజు నేను చాలా స్లోగా వెళ్ళాను కాలేజ్కి. సో స్పీడ్, స్లో అనేవి జనరల్గా మనం వాడుతూనే ఉంటాము. సో స్పీడ్ అంటే వెలాసిటీ అంటే రెండు ఒకటేనా, రెండు వేర్వేరు టర్మ్సా? నార్మల్ జనరల్గా ఇంగ్లీష్ పదాల్లో చూస్తే స్పీడ్, వెలాసిటీ రెండు ఒకటే. కానీ అకార్డింగ్ టు ఫిజిక్స్ స్పీడ్ వేరు, వెలాసిటీ వేరు. సో ఒకసారి ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్తో డైరెక్ట్గా చూసేద్దాం. బికాస్ మీకు థియరీ క్వశ్చన్స్లో డిఫరెన్షియేట్ బిట్వీన్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్, లేదా డిఫరెన్షియేట్ బిట్వీన్ స్పీడ్ అండ్ వెలాసిటీ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కదా. కాబట్టి స్పీడ్, వెలాసిటీని ఇలా డిఫరెన్సెస్లో చూసేద్దాం డైరెక్ట్గా. సో వాట్ ఈస్ స్పీడ్, వాట్ ఈస్ వెలాసిటీ? ఫస్ట్ డెఫినేషన్ పార్ట్కి వచ్చేటప్పటికి స్పీడ్ ఈజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్. ఈ డెఫినేషన్ మైండ్లో ఉండాలమ్మా, యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. బికాజ్ మీకు తెలుసు కదా కొంతమంది టీచర్లు అరే ఇక్కడ నువ్వు రేట్ రాసావు కానీ ఆఫ్ రాయలేదురా అందుకే మార్క్ కట్ చేశాను అంటారు. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకోండి. వెలాసిటీకి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఈ రెండిట్లోనూ ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి, ఎవరైనా కనిపెట్టారా? వెలాసిటీకి స్పీడ్కి ఉన్న ఏకైక డిఫరెన్స్ ఏంటి అంటే ఇది డిస్టెన్స్ ట్రావెల్ మీద డిపెండ్ అవుతుంది, వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. రెండు టైం చేంజింగ్, టైంతో పాటు వేరీ అవుతాయి. టైంతో పాటు డిస్టెన్స్ ట్రావెల్ని మెజర్ చేస్తే దానిని స్పీడ్ అంటాము. టైంతో పాటు డిస్ప్లేస్మెంట్ని మెజర్ చేస్తే దానిని మనము వెలాసిటీ అంటాము. సో ఫార్ములా ప్రకారం రాసుకోవాలి అనుకుంటే ఇఫ్ ఐ వాంట్ టు రైట్ ఫార్ములా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు distance traveled by time taken. ఎప్పుడు కూడా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఉంది అంటే డినామినేటర్లో టైం రాసుకోవచ్చు. ఇది ఒకటి మీరు మైండ్లో పెట్టుకోవచ్చు, ఈజీ షార్ట్ కట్ అనమాట. అలాగే ఇక్కడ కూడా అంతే, వెలాసిటీకి ఫార్ములా రాయండి. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. ఇప్పుడు చెప్పండి ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? ఇది డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది, ఇది డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. టైం టేకెన్ ఎనీవే స్కేలార్ క్వాంటిటీ మనకి తెలుసు. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్, స్పీడ్, వెలాసిటీలో రెండు ఒకటేనా అంటే కాదు. స్పీడ్, వెలాసిటీ మీనింగ్ ఒకటే, కానీ స్పీడ్ అనేది డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. డిస్టెన్స్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ.
సో స్పీడ్ కూడా స్కేలార్ క్వాంటిటీ. వెలాసిటీ అనేది డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి వెలాసిటీ కూడా వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. Speed is a scalar quantity, whereas velocity is a vector quantity. Velocity is a vector quantity. నేను ఒక చిన్న ట్రిక్ చెప్పనా? చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు ఏది స్కేలార్ ఏది వెక్టార్ అప్పట్లో అంత మీనింగ్ఫుల్గా ఎక్కడ తెలిసి వచ్చేది? ఎవరు టీచర్లు సరిగ్గా ఉండేవాళ్ళు కాదు. సో గుర్తుపెట్టుకోవడం ఎలా? అప్పట్లో నాకు అంత జ్ఞానం ఉండదు కాదు. ఇది స్కేలార్ ఇది వెక్టార్ కాబట్టి ఇది స్కేలార్ ఇది వెక్టార్. సో ఎలాగోలా గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఎలా గుర్తుపెట్టుకునేదాన్ని అంటే ఎస్ స్పీడ్ స్కేలార్ క్వాంటిటీ, వి వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ. ఇది నేను చదువుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవడానికి వాడిన టెక్నిక్. అవసరం లేదు. ఇప్పుడు మీరందరూ చాలా చక్కగా నాలెడ్జబుల్గా క్లాసెస్ వింటున్నారు కాబట్టి మీ అందరికీ ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది. వాట్ ఈస్ స్కేలార్ క్వాంటిటీ, వాట్ ఈస్ వెక్టార్ క్వాంటిటీ ఉందా లేదా? స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి? అ క్వాంటిటీ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. డైరెక్షన్తో పని లేని క్వాంటిటీస్ని స్కేలార్ క్వాంటిటీస్ అంటారు. డైరెక్షన్తో పాటు క్యాలిక్యులేట్ చెయ్యాలి అనే క్వాంటిటీస్ని మనం వెక్టార్ క్వాంటిటీస్ అంటాము. సో ఇదొక పాయింట్ టు బి నోటెడ్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే యూనిట్స్. సో యూనిట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే యూనిట్స్, ఎస్ఐ యూనిట్స్, సిజిఎస్ యూనిట్స్ రెండు చూద్దామా? ఎస్ఐ సిజిఎస్, ఇక్కడ కూడా యూనిట్స్ ఎస్ఐ సిజిఎస్. ఎస్ఐ యూనిట్స్ ఏంటి? ఎస్ఐ యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. ఎలా రాశారు మేడం? సింపుల్, డెఫినేషన్ చూస్తే అర్థమైపోతుంది. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎస్ఐ యూనిట్ ఏంటమ్మా? మీటర్. టైం టేకెన్ ఎస్ఐ యూనిట్ సెకండ్. సో మీటర్ పర్ సెకండ్. ఇది కూడా అంతే. డిస్ప్లేస్మెంట్ ఎస్ఐ యూనిట్ మీటర్, టైం టేకెన్ సెకండ్స్. సో ఎస్ఐ యూనిట్ మీటర్ పర్ సెకండ్. సిజిఎస్ యూనిట్ ఆబ్వియస్గా మీటర్ ప్లేస్లో సెంటీమీటర్ వస్తుంది. ఎస్ఐ అయినా సిజిఎస్ అయినా ఎఫ్పిఎస్ అయినా సెకండ్సే. దాన్ని ఎవ్వడు ఏం చేయలేడు. సో ఇది స్పీడ్కి వెలాసిటీకి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్. బట్ ఇంకొంచెం మాట్లాడుకోవాలి స్పీడ్ గురించి వెలాసిటీ గురించి అనుకుంటే, స్పీడ్ స్కేలార్ క్వాంటిటీ కదా. స్పీడ్ స్కేలార్ క్వాంటిటీ అవ్వడం వల్ల అది నెగిటివ్ కానీ జీరో కానీ అవ్వదు. బికాస్ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ఇంత ఒక 0.01 సెంటీమీటర్స్ కదిలింది, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఉంది. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎప్పుడు జీరో అవ్వలేదు కాబట్టి స్పీడ్ కెన్ నెవర్ బి జీరో ఆర్ నెగటివ్. స్పీడ్ అనేది ఎప్పటికీ జీరో అవ్వదు, నెగిటివ్ కూడా అవ్వదు. బికాస్ డిస్టెన్స్ ట్రావెల్డ్, స్పీడ్ డిస్టెన్స్ ట్రావెల్ మీద డిపెండ్ అయింది కదా. సో స్పీడ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ మీద డిపెండ్ అయింది కాబట్టి, స్పీడ్ డిస్టెన్స్ మీద డిపెండ్ అయింది కాబట్టి ఖచ్చితంగా డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎప్పుడు నెగిటివ్ అవ్వదు, జీరో అవ్వదు. సో స్పీడ్ కూడా ఇట్ కెన్ నెవర్ బి జీరో ఆర్ నెగిటివ్. కానీ వెలాసిటీ అనేది డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అయ్యింది. డిస్ప్లేస్మెంట్ జీరో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్, డిస్ప్లేస్మెంట్ జీరో అయ్యే ఛాన్సెస్ బోల్డ్ ఉన్నాయి. సో ఎక్కడైతే డిస్ప్లేస్మెంట్ జీరో అవుతుందో అక్కడ మన వెలాసిటీ జీరో అయిపోతుంది కదా. దట్ మీన్స్ వెలాసిటీ కెన్ బికమ్, వెలాసిటీ హ్యాస్ అ ఛాన్సెస్, వెలాసిటీ కెన్ బి పాజిటివ్, జీరో ఆర్ నెగిటివ్. వెలాసిటీ అనేది పాజిటివ్ అవ్వచ్చు, జీరో అవ్వచ్చు, నెగిటివ్ కూడా అవ్వచ్చు. సో ఇవి కొంచెం హట్కే డిఫరెన్సెస్. బట్ ఎస్, కొంచెం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇలాంటివి ఆన్సర్ చేయాలి అంటే 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, హాఫ్ మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇలాంటి వాటిలో మార్క్స్ పోకూడదు అంటే ఇలాంటి కాన్సెప్ట్ మీద మీకు అవగాహన రావాలి. ఓకే, సో ఇది స్పీడ్ అండ్ వెలాసిటీ. అయితే స్పీడ్ అండ్ వెలాసిటీలో మన సిలబస్లో మనం నేర్చుకునే టాపిక్ ఇంకొంచెం నెక్స్ట్ ఎక్స్ట్రా ఏంటి అంటే, స్పీడ్లో మనము యావరేజ్ స్పీడ్ అండ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఈ రెండు నేర్చుకుంటాము. యావరేజ్ స్పీడ్ అండ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్. స్పీడ్లో ఏవైతే నేర్చుకుంటామో సేమ్ వెలాసిటీలో కూడా నేర్చుకుంటాము. యావరేజ్ వెలాసిటీ అండ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ.
సేమ్ పెద్ద కాన్సెప్ట్ ఏముండదు. స్పీడ్ అర్థమైంది అంటే వెలాసిటీ అర్థమైపోతుంది. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పీడ్ స్కేలార్ క్వాంటిటీ, వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ. స్పీడ్ గురించి మాట్లాడేటప్పుడు డైరెక్షన్తో పని లేదు, అసలు డైరెక్షన్ మెన్షన్ చేయకపోయినా పర్లేదు. కానీ వెలాసిటీ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా డైరెక్షన్ ఉండాలి. డైరెక్షన్ లేకపోతే వెలాసిటీకి మీనింగ్ లేదు. కొంచెం ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. సో నా మూవింగ్ ఆన్ టు యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి, ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే ఏంటి ఫస్ట్ చూద్దాం. స్టార్టింగ్ విత్ యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ గురించి మాట్లాడుకుందాం. యావరేజ్ స్పీడ్ మీనింగ్ ఏంటి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రాజమండ్రి నుంచి కాకినాడ బైక్ మీద బయలుదేరారు. సో బైక్ మీద వెళ్ళారు, రీచ్ అయిపోయారు కాకినాడ. కాకినాడ వెళ్ళాక మీ డాడీ అడిగారు, అరే ఎంత స్పీడ్లో వచ్చావురా అని. డాడీ 40లో వచ్చా డాడీ అని చెప్తారు. 40 అంటే ఏంటి, 40 km/h స్పీడ్లో వచ్చాను. నిజంగా త్రూ అవుట్ ద జర్నీ 40 km/h మెయింటైన్ చేయగలమా? లేదు కదా. స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి, టర్నింగ్లు వస్తాయి, మధ్యలో మనకి రోడ్లు చాలా సూపర్గా ఉంటాయి కదా, పెద్ద పెద్ద గుంటలు స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటాయి. దానికి తోడు మనుషులే కాకుండా యానిమల్స్ కూడా వెచ్చలవిడిగా రోడ్లు వాడుకుంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కసారి మనము హైవే ఎక్కామనుకోండి, స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది బండి, ఒక 80లో కొట్టుకుంటా పోతాం. అంతకంటే ఎక్కువ స్పీడ్లో వెళ్ళొద్దు, డేంజర్. సో ఈ స్పీడ్ అనేది వేరీ అవుతోంది. రాజమండ్రి దగ్గర బయలుదేరాము, అలా వెళ్తున్న కొద్దీ ఒక్కొక్కసారి స్పీడ్ 0 అయిపోతుంది, ఒక్కొక్కసారి స్పీడ్ మ్యాక్సిమం అవుతుంది. కానీ మరి కాకినాడ రీచ్ అయ్యాక డాడీకి 40 km/h అని ఎలా ఆన్సర్ ఇచ్చాము? ఆ 40 కిలోమీటర్ని ఏమంటారు అంటే, ఆ 40 km/hనే యావరేజ్ స్పీడ్ అంటారు. సో మొత్తం నువ్వు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ బై టోటల్ టైమే కదా యావరేజ్ అంటే ఎప్పుడు కూడా. సో యావరేజ్ స్పీడ్ని ఎలా డిఫైన్ చేస్తాము? నేను యావరేజ్ స్పీడ్ని V యావరేజ్ అని రాస్తున్నాను. సో యావరేజ్ స్పీడ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్, అక్షరాలు చూసుకోండి, ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైమ్ టేకెన్. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైమ్ టేకెన్, ఇది యావరేజ్ స్పీడ్కి ఫార్ములా. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైమ్ టేకెన్. సో ఇక్కడ 40 km/h ఎలా వచ్చింది అంటే, రాజమండ్రి నుంచి కాకినాడకి ఉన్న మొత్తం డిస్టెన్స్ మీరు ఎలా వెళ్ళారు, ఆ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్, మీకు ఎంత టైం పట్టింది అలా వేశారనుకోండి, మీ యావరేజ్ స్పీడ్ వచ్చేస్తుంది. బాగా స్పీడ్లో వెళ్ళారు అని ఎలా తెలిసిపోతుంది? అదే డిస్టెన్స్ తక్కువ టైంలో కవర్ చేస్తే, అదే డిస్టెన్స్ తక్కువ టైంలో కవర్ చేశారు అంటే టైం తగ్గితే వెలాసిటీ పెరిగినట్లే కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉన్నారు. సో డిస్టెన్స్ మారదు కదా, రాజమండ్రికి కాకినాడకి మధ్యలో అదే డిస్టెన్స్. ఒకసారి 1.5 అవర్లో వెళ్ళారు, రెండోసారి 1 hour 15 minutesలోనే వెళ్ళిపోయారు. 1 hour 15 minutesలో వెళ్ళారు అంటే మీ స్పీడ్ పెరిగింది, బికాజ్ ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటాయి కాబట్టి. సో అలా మనం యావరేజ్ స్పీడ్ని క్యాలిక్యులేట్ చేస్తాము. అయితే యావరేజ్ స్పీడ్ అయినా నార్మల్ స్పీడ్ అయినా యూనిట్స్ అయితే మారవు. అండ్ స్పీడ్ స్కేలార్ క్వాంటిటీ కాబట్టి యావరేజ్ స్పీడ్ కూడా స్కేలార్ క్వాంటిటీయే అవుతుంది. కానీ నేనేం చేస్తానంటే, ఇక్కడ నేను కొన్ని అప్లికేషన్స్ చెప్తున్నానమ్మా, లేదా కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనుకోండి. యావరేజ్ స్పీడ్లో కొంచెం ప్రాబ్లమ్స్ అడుగుతారు మనకి. ఆ ప్రాబ్లమ్స్ని డీల్ చేసేటప్పుడు వాడాల్సిన టెక్నిక్స్ ఏంటి అవి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్సన్ walked from home to market with speed v1 and from market to home with speed v2. మార్కెట్ నుంచి హోమ్ కి స్పీడ్ v2తో వచ్చాడు అనుకుందాం. ఆ రోజు సండే అని మర్చిపోయి పొలోమన్ మార్కెట్కి వెళ్ళిపోయాడు, మార్కెట్ క్లోజ్లో ఉంది, టక్కుమని వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఈ కేసులో యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఏ అనే పాయింట్ హోమ్ అనుకుందాము, బి అనే పాయింట్ మార్కెట్ అనుకుందాం. మన సుబ్బారావు ఏ దగ్గర నుంచి బయలుదేరి బీకి వెళ్ళాడు. ఎంత వెలాసిటీతో? ఈ డైరెక్షన్లో v1 స్పీడ్తో వెళ్ళాడు. కానీ మార్కెట్ క్లోజ్లో ఉంది. మళ్ళీ అక్కడి నుంచి v2 స్పీడ్తో సర్రమని ఇంటికి వచ్చాడు. ఓకే, అసలే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉందని చెప్పి పరిగెత్తకుండా వచ్చాడు. వేరే స్పీడ్తో వచ్చాడు v2.
ఇప్పుడు ఈ రెండు కేసెస్లోనూ యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు కేసెస్లోనూ మనం కామన్గా అబ్జర్వ్ చేసేది ఏదైనా ఉంది అంటే ఇంటి నుంచి మార్కెట్ ఎంత దూరమో మార్కెట్ నుంచి ఇల్లు కూడా అంతే దూరం కదా. సో ఏ టు బి డిస్టెన్స్ ఎస్ అనుకున్నాము అనుకోండి, బి టు ఏ డిస్టెన్స్ కూడా ఎస్ఏ ఉంటుంది కదా, డిస్టెన్స్ మారదు. వీడు పరిగెత్తుకుంటూ వచ్చాడు కానీ డిస్టెన్స్ మారదు కదా. సో ఇలాంటి కేసెస్లో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత ఇప్పుడు, బికాజ్ మనకి టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్ కావాలి. సో వి యావరేజ్ ఇస్ ఈక్వల్ టు, ఫార్ములా రాసుకోండి, వి యావరేజ్ ఇస్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఇదే కదా మన ఫార్ములా. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత, ఒకసారి ఎస్ ప్లస్ ఇంకొకసారి ఎస్. సో ఎస్ ప్లస్ ఎస్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఇవ్వలేదు క్వశ్చన్లో, వెలాసిటీ మెన్షన్ చేశారు కానీ టైం మెన్షన్ చేయలేదు. సో నేనేమనుకుంటానంటే ఏ టు బి వెళ్ళడానికి పట్టిన టైం T1, మళ్ళీ మార్కెట్ నుంచి ఇంటికి వెళ్ళడానికి పట్టిన టైం T2 అనుకుందాం. కానీ ప్రాబ్లం అవ్వలేదు, బికాస్ T1 T2 అనేవి అన్నోన్ క్వాంటిటీస్. ప్రాబ్లంలో ఎక్కడ T1 T2 మెన్షనే చేయలేదు. సో T1 T2 అనేవి ఏంటి, అన్నోన్ క్వాంటిటీస్. అన్నోన్ క్వాంటిటీస్ని డీల్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్లో, ఫిజిక్స్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అన్నోన్ క్వాంటిటీస్ని నోన్ క్వాంటిటీస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నోన్ క్వాంటిటీస్ ఏంటి అంటే SV1, SV2, డిస్టెన్స్ తెలుసు, వెలాసిటీ తెలుసు. సో అలాంటప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలి అంటే మనకి తెలుసు, వి నో దాట్ వెలాసిటీ స్పీడ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్. సో ఇక్కడ నుంచి V1 ఇస్ ఈక్వల్ టు S బై T1, అలాగే V2 ఇస్ ఈక్వల్ టు S బై T2 అని రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ నుంచి T1 ఇస్ ఈక్వల్ టు S బై V1, అలాగే T2 ఇస్ ఈక్వల్ టు S బై V2. అయిపోయింది, సబ్స్టిట్యూట్ చేయండి, TSVలోకి కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు V యావరేజ్ ఇస్ ఈక్వల్ టు, యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్ టు S ప్లస్ S అలాగే ఉంటుంది. T1 ప్లేస్లో S బై V1 ప్లస్ T2 ప్లేస్లో S బై V2. S కామన్ తీయండి న్యూమరేటర్ డినామినేటర్లో. ఇక్కడ S కామన్ తీస్తే 1 ప్లస్ 1 బై, ఇక్కడ S కామన్ తీస్తే 1 బై V1 ప్లస్ 1 బై V1. S ने S को मार दिया. तो एवरेज स्पीड इज इक्वल टू 1 by V1 plus 1 by V2. LCM తీసుకుంటే V1 plus V2 by V1 V2. ఇది రెసిప్రోకల్ అవుతుంది, ఇక్కడ 2 ఉంది చూసుకోండి. సో 2 V1 V2 by V1 plus V2. ఇప్పుడు ఈ ఫార్ములాని మీరు డైరెక్ట్గా వాడేసుకోవచ్చు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, a person walked from home to market which is at 3 meters distance with speed 2 meters per second. రిటర్న్ జర్నీలో స్పీడ్ 5 మీటర్ పర్ సెకండ్. యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయండి. సో డైరెక్ట్గా 2, 5 వేసేస్తారు, ఆన్సర్ అయిపోయింది. వెరీ సింపుల్ కదా. షార్ట్ కట్ ఫార్ములా డెవలప్ చేసుకున్నాము. ఏ కేసులో ఏ టు బి ఒక వెలాసిటీతో, మళ్ళీ బి టు ఏ ఇంకొక స్పీడ్, ఏ టు బి ఒక స్పీడ్తో, బి టు ఏ ఇంకొక స్పీడ్తో వెళ్ళినప్పుడు ఇలాంటి కేసులో డైరెక్ట్గా 2V1 V2 by V1 plus V2 వాడచ్చు. ఇలాంటిదే ఇంకో చిన్న క్వశ్చన్ చెప్తాను చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ పర్సన్ వాక్డ్ half of the distance with V1 velocity speed, మనం స్పీడ్ కదా చదువుకుంటున్నాం, with V1 speed and rest of half of distance with V2 speed. దీనికి ఇందాకటి దానికి డిఫరెన్స్ ఏంటి చూడండి. డయాగ్రామ్ డ్రా చేస్తే మీకు అర్థమైపోతుంది. ఏ ఇనిషియల్ పొజిషన్, బి ఫైనల్ పొజిషన్ అనుకుందాం. ఈ రెండిటికి మధ్యలో టోటల్ డిస్టెన్స్ ఎస్ అనుకోండి. క్వశ్చన్లో ఏమిచ్చారు, ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి S/2 డిస్టెన్స్ కన్సిడర్ చేయాలి. అలాగే నెక్స్ట్ హాఫ్ డిస్టెన్స్ అంటే ఇంకొక S/2 డిస్టెన్స్. ఫస్ట్ S/2 డిస్టెన్స్ V1 స్పీడ్తో వెళ్ళింది, సెకండ్ S/2 డిస్టెన్స్ V2 స్పీడ్తో వెళ్ళింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే టైం అనేది అన్నోన్ క్వాంటిటీ అయిపోయింది. మళ్ళీ టైంని నోన్ క్వాంటిటీస్లో కన్వర్ట్ చేయడమే, వెరీ సింపుల్. సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఫార్ములా రాద్దాం. యావరేజ్ స్పీడ్ ఫార్ములా
పదే పదే ఫార్ములా రాస్తూ ఉంటే అవే బై హార్ట్ అయిపోతాయి. ఎప్పుడు కూడా ఫిజిక్స్లో నేను ఇవాళ ఫ్రెష్గా కూర్చుని ఫార్ములా అన్ని చదివేస్తాను, తర్వాత ప్రాబ్లమ్స్ చేస్తాను. రాంగ్ మెథడ్. నెవర్ రీడ్ ఆర్ స్టడీ ఫిజిక్స్, ఆల్వేస్ ప్రాక్టీస్ ఫిజిక్స్. దాట్స్ ఇట్, ఫిక్స్ అయిపోండి. ఎనీవే, సో ఫార్ములా మళ్ళీ రాయండి, 5-6 ప్రాబ్లమ్స్ చేసేటప్పటికి ఫార్ములా వచ్చేసిందా లేదా మనకి? సో మళ్ళీ ఫార్ములా చెప్పండి. ఏంటి ఫార్ములా? బి యావరేజ్. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. మళ్ళీ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత ఈసారి? S/2 ప్లస్ S/2, అవునా? సో S/2 ప్లస్ S/2 బై టోటల్ టైం టేకెన్ T1 ప్లస్ T2 రాద్దాం. మరి T1 T2లు అన్నోన్ క్వాంటిటీస్. సో నోన్ క్వాంటిటీస్లో కన్వర్ట్ చేయండి. T1 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. ఫస్ట్ డిస్టెన్స్ ఎంత? S/2 బై వెలాసిటీ ఎంత? V1. అలాగే T2 ఈజ్ ఈక్వల్ టు, T2లో కూడా డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత? S/2 బై వెలాసిటీ V2. ఈ రెండు సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, న్యూమరేటర్లో ఏం మారదు, అలాగే ఉంటుంది. S/2 ప్లస్ S/2 బై T1 ప్లేస్లో S/2 బై V1 ప్లస్ T2 ప్లేస్లో S/2 బై V2. S/2 కామన్ తీయండి న్యూమరేటర్లో, డినామినేటర్లో. ఇక్కడ ఏం మిగిలింది? 1 ప్లస్ 1 బై, చాలా మంది కామన్ తీసేటప్పుడు S/2 కామన్ తీసి 1 రాసేసుకుంటారు. S/2 కామన్ తీస్తే ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 1 మిగిలింది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ S/2 కామన్ తీస్తే 1/V1 ప్లస్ 1/V2. S/2 ने S/2 को मार दिया. సో 2V1 V2 బై V1 ప్లస్ V2 వచ్చింది, చూసుకోండి. యావరేజ్ స్పీడ్. యాక్చువల్గా కోఇన్సిడెంటల్గా రెండు కేసెస్లోనూ ఒకటే ఫార్ములా వచ్చింది, విచ్ మేక్స్ అవర్ జాబ్ మోర్ ఈజియర్. ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదా. ఈ ఫార్ములా చూడండి, ఈ ఫార్ములా ఈ సిచ్యువేషన్లో ఫార్ములా సేమ్. సో మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోకర్లేదు, ఒకటే ఆన్సర్ వస్తుంది. సో ఇదొక డెఫినేషన్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అడిగేతారమ్మా. ప్రాబ్లమ్స్ నేను ఎక్కడైతే V1 V2 ఇచ్చానో మీ ఎగ్జామ్లో 2 మీటర్ పర్ సెకండ్, 5 మీటర్ పర్ సెకండ్, 8 మీటర్ పర్ సెకండ్ ఇస్తారు, అంతే. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏ మ్యాన్ వాక్డ్ first half time with V1 speed and second half time, next half time with V2 speed. అసలు ఈ రెండిట్లోనూ నేను ఏమి డిఫరెన్స్ చెప్పాను చూడండి. ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటి? ఈ క్వశ్చన్లో హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్, ఈ క్వశ్చన్లో హాఫ్ టైం. అంటే ఇప్పుడు నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో టైం ఇచ్చారు, డిస్టెన్స్ అనేది ఇవ్వలేదు. వెలాసిటీ మీకు చూడండి, టైం గురించి మాట్లాడుతున్నారు, స్పీడ్ గురించి మాట్లాడుతున్నారు, డిస్టెన్స్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. అంటే ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్లో డిస్టెన్స్ బికమ్స్ అన్నోన్ క్వాంటిటీ. డయాగ్రామ్ డ్రా చేయండి. పాయింట్ ఏ అండ్ పాయింట్ బి, ఈ రెండిటి మధ్యలో ఈసారి టైం ఇచ్చారు. టైం ఎగ్జాక్ట్గా హాఫ్ ఉండాలని లేదు. ఫస్ట్ హాఫ్ టైం, సెకండ్ హాఫ్ టైం తీసుకుంటే ఇది V1 స్పీడ్తో, ఇది V2 స్పీడ్తో ట్రావెల్ అయ్యింది. ఫార్ములా రాసేయండి. ఫార్ములా సేమ్, అదేం మారదు. ఫార్ములా ఏంటి చెప్పండి నాతో పాటు? యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. మరి టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇవ్వలేదు కదా, S1 S2 అనుకుందాం. ఇక్కడ ట్రావెల్ అయిన డిస్టెన్స్ S1, ఇక్కడ ట్రావెల్ అయిన డిస్టెన్స్ S2 అనుకుంటే S1 ప్లస్ S2 బై T1 ప్లస్ T2. S1 S2 ఏంటి, T1 T2 ఏంటి? T1 T2 ఆబ్వియస్గా హాఫ్ టైము తెలుసు మనకి. మరి S1 ఎలా రాస్తాము అంటే, ఇందాక ఏం చేసాము, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం నుంచి టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ రాసుకున్నాం. అలాగే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అని రాసుకోవచ్చు కదా. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత? V1, టైం ఎంత? T/2. అలాగే
S2 రాసుకోండి. S2 ఏం రాస్తాము? V2 ఇంటూ టైం ఎంత? T/2 మాత్రమే. T1 ప్లేస్లో ఎంత రాయాలి? T/2. T2 ప్లేస్లో కూడా T/2నే రాస్తాము. ప్రాబ్లమ్ సాల్వ్. ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి. ఇంకా B యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ S1 ప్లస్ S2 ప్లేస్లో V1 ఇంటూ T/2 ప్లస్ V2 ఇంటూ T/2 బై T1 ప్లస్ T2 ప్లేస్లో T/2 ప్లస్ T/2. ఓకే, T/2 కామన్ తీయండి. యాక్చువల్గా న్యూమరేటర్లో T/2 కామన్ తీస్తే V1 ప్లస్ V2 బై డినామినేటర్లో T/2 కామన్ తీస్తే 1 2 2 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి T/2 తీసాం, ఇక్కడ నుంచి T/2 తీసాం కాబట్టి 1 ప్లస్ 1. ఓకే, T/2 మొత్తాన్ని తీసారు మీరు. T/2 T/2 को मार दिया. సో V1 ప్లస్ V2 బై 2. B యావరేజ్ ఫార్ములా మారింది చూసారా? సో ఫస్ట్ హాఫ్ టైం, సెకండ్ హాఫ్ టైం క్వశ్చన్లో కనిపించిందా? డైరెక్ట్గా ఈ ఫార్ములా వాడచ్చు. ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్, సెకండ్ హాఫ్ డిస్టెన్స్ అని కనిపిస్తే ఈ ఫార్ములా వాడాలి. యావరేజ్ స్పీడ్ గురించి అర్థమైందా లేదా? యావరేజ్ స్పీడ్ గురించి అర్థమైందా? ఇప్పుడు ఇన్స్టంటేనియస్ స్పీడ్కి వెళ్దాం. వాట్ ఈజ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్? ఇక్కడ ఉంది. ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే ఏంటి? ఇన్స్టంటేనియస్ మ్యాగీ నూడిల్స్ లాగా అనమాట. ఆన్ ద స్పాట్ టక్ టక్ మన అయిపోవాలి. సో ఇన్స్టంటేనియస్ అంటే ఆన్ దాట్ స్పాట్, ఎగ్జాక్ట్గా ఆ పర్టిక్యులర్ టైంలో స్పీడ్ ఎంత, దానినే మనం ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటాం. యావరేజ్ స్పీడ్కి ఇన్స్టంటేనియస్ స్పీడ్కి డిఫరెన్స్ చెప్తాను చూడండి. మీరు మొత్తం రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళిన తర్వాత మొత్తం జర్నీ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై మొత్తం జర్నీ టైం టేకెన్ వేస్తే వచ్చే ఆన్సర్ ఏంటి? యావరేజ్ స్పీడ్. కానీ ఇన్స్టంటేనియస్ అంటే కరెక్ట్గా నువ్వు బైక్ రైడ్ చేస్తున్నప్పుడు నువ్వు స్టార్ట్ అయిన తర్వాత 1 hour 32 seconds దగ్గర నీ వెలాసిటీ ఎంత, ఆన్ దాట్ స్పాట్ కరెక్ట్గా ఇప్పుడు నీ స్పీడ్ ఎంత, అది ఎలా తెలుస్తుంది మనకి అంటే మన వెహికల్స్లో స్పీడోమీటర్ ఉంటుంది. ఇక్కడ మీకు డయాగ్రామ్లో కనిపిస్తుంది, మీరు అందరు చూసే ఉంటారు. వెహికల్స్లో స్పీడోమీటర్ ఉంటుంది. సో ఇక్కడ జర్నీ స్టార్ట్ అయింది, కారు ఇలా వెళ్తోంది, కరెక్ట్గా ఈ ఇన్స్టంట్ దగ్గర ఉన్నప్పుడు దాని స్పీడ్ ఎంత కావాలి నాకు. సో ఆ ఇన్స్టంట్ దగ్గర ఒక్క పర్టిక్యులర్ సెకండ్ దగ్గర కావాలి అంటే దానినే మనము ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ అయింది కారు, ఇక్కడ ఎండ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అవ్వడానికి ఒక 30 minutes టైం పట్టింది అనుకుందాం. ఈ రోడ్డు ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి వెళ్ళడానికి 30 minutes టైం పట్టింది అనుకుందాం. 30 minutes అంటే ఏంటి? 30 × 60 seconds. అవునా? 30 × 60తో మల్టిప్లై చేస్తే సెకండ్స్. సో చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ సెకండ్స్. అన్ని నెంబర్ ఆఫ్ సెకండ్స్లో, అన్ని 1800 secondsలోంచి ఒక్క సెకండ్లో నీకు టైం కావాలి అంటే 1800 ఎటువైపు తగ్గింది? 0 వైపు వచ్చింది. అవునా? 1800 ఎక్కడ? 1 second ఎక్కడ? 1800 నుంచి 1 వైపు వస్తున్నావు అంటే టైం లిమిట్ తగ్గించి 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 చాలా చిన్ని టైం ఇంటర్వెల్ టైంలో నీ స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తే దానినే మనము ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటాం. ఆన్ ద స్పాట్ స్పీడ్ అని కూడా అనొచ్చు. సో ఇన్స్టంటేనియస్ స్పీడ్ని యూజువల్గా ఎలా రాస్తాం మనము అంటే లిమిట్ డెల్టా టీ అప్రోచెస్ టు 0 డెల్టా ds distance traveled by time taken. లిమిట్ డెల్టా టీ అప్రోచెస్ టు 0 అంటే ఏంటి? టైం వాల్యూ అంత చిన్న వాల్యూ అయిపోయింది అనమాట. 0 దగ్గరలో వాల్యూ ఉంటుంది టైంకి అని. సో మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఇది. మనం ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళేటప్పటికి దీనినే ఎలా రాస్తాము అంటే v ఇన్స్టంటేనియస్ ఇజ్ ఈక్వల్ టు ds/dt అని కూడా రాస్తాం. దీన్నే v ఇన్స్టంటేనియస్ ఇజ్ ఈక్వల్ టు ds/dt. డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్స్ ఉంటాయి కైనమెటిక్స్లో. ఇవన్నీ మీరు హైయర్ క్లాసెస్లో నేర్చుకుంటారు కాబట్టి ప్రస్తుతానికి ఇది అవసరం లేదు, ఊరికే మీకు తెలుస్తుంది అని చెప్పాను. మీలో కొంతమంది ఐఐటి ఫౌండేషన్ అవి తీసుకుంటూ ఉండొచ్చు కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి ఇది ఎవరికైనా. లేదు అంటే ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, బట్ కంగారు పడద్దు. ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే ఏంటమ్మా? ఆన్ దాట్ స్పాట్ చాలా తక్కువ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తే దానినే మనము ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటాము. ఓకే, సో ఇది ఇన్స్టంటేనియస్ స్పీడ్. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ అండ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ చూద్దాం. సో నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీ అలాగే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ.
యావరేజ్ వెలాసిటీ అండ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. యావరేజ్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ స్పీడ్ అర్థమైపోయాయి కాబట్టి ఇవి చాలా ఈజీ అయిపోతాయి. జస్ట్ అది స్కేలార్ క్వాంటిటీ, ఇది వెక్టార్ క్వాంటిటీ, అంతే, ఇంకేమీ డిఫరెన్స్ ఏమీ లేదు. సో యావరేజ్ స్పీడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే వి యావరేజ్ ఇస్ ఈక్వల్ టు ఇందులో టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. సో అక్కడ ఏమొస్తుంది, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్, ఇక్కడేమో టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో డిస్ప్లేస్మెంట్ని మనం యూజువల్గా ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్ అని కూడా రాయొచ్చు. సో సేమ్ యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏమవుతుంది అంటే ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్ బై టైం టేకెన్. బికాస్ యూజువల్గా డిస్ప్లేస్మెంట్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషనే కదా. ఈ క్లాస్ విన్నారా లేదా? విన్న వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. సో ఇందులో xi అంటే ఏంటి, ఇనీషియల్ పొజిషన్. xf అంటే ఏంటమ్మా, ఫైనల్ పొజిషన్. ఇనీషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కూడా సేమ్. v ఇన్స్టంటేనియస్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ డెల్టా t టెన్స్ టు 0 డెల్టా x బై డెల్టా t, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. దీనినే మనము మ్యాథమెటిక్స్లో v ఇన్స్టంట్ ఇస్ ఈక్వల్ టు dx బై dt అని రాస్తాము. ఇది మీకు అంత 9th క్లాస్ సిలబస్లో అవసరం లేదు డిఫరెన్సియేషన్, జస్ట్ ఫార్ములా వరకు తెలుసుకుంటే చాలు. ఇది కూడా అంతే. ఎట్ వన్ పర్టిక్యులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం వెలాసిటీ ఏంటి కావాలి అంటే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ స్పీడ్, వీటిని గ్రాఫ్ ద్వారా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. టు ఫైండ్ ఫ్రమ్ xt గ్రాఫ్ అంటారు. xt గ్రాఫ్ అంటే ఏంటమ్మా, xt గ్రాఫ్ అన్నా పొజిషన్ టైమ్ గ్రాఫ్ అన్నా ఒకటే. ఒక్కసారి xt గ్రాఫ్ అన్నా పొజిషన్ టైమ్ గ్రాఫ్ అన్నా ఒకటే. xt గ్రాఫ్ అన్నా పొజిషన్ టైమ్ గ్రాఫ్ అన్నా ఒకటే. సో మనం ఒక గ్రాఫ్ ని కన్సిడర్ చేద్దాము. సో గ్రాఫ్ లో ఎప్పుడు కూడా టైమ్ హ్యాస్ టు బి అలాంగ్ x యాక్సిస్ అండ్ పొజిషన్ విల్ బి అలాంగ్ y యాక్సిస్. x అవ్వచ్చు, s అవ్వచ్చు, d అవ్వచ్చు. x అనేది పొజిషన్ ని రిప్రజెంట్ చేస్తుంది, యాక్సిస్ కాదు. ఇందులో నాకేదో ఒక గ్రాఫ్ ఇలా ఉంది, ఒక గ్రాఫ్ ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ గ్రాఫ్ కి నేను స్లోప్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే కార్డ్ టాంజెంట్. మ్యాథ్స్ లో నేర్చుకుంటారు, గుర్తున్నాయా ఏమన్నా? కార్డ్ టాంజెంట్. కార్డ్ అంటే ఏంటి, ఒక కర్వ్ ని 2 పాయింట్స్ దగ్గర టచ్ చేసుకుంటూ వెళితే దానినే కార్డ్ అంటాము. ఏ బి, ఇక్కడ ఎల్లో కలర్ లో ఉన్న ఏబిని ఏమంటాము, కార్డ్. ఈ ఎల్లో కలర్ లో ఉన్న ఏబిని ఏమంటామమ్మా, కార్డ్. కార్డ్ ఎప్పుడు కూడా 2 పాయింట్స్ ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. అలా కాకుండా ఇదే పాయింట్ దగ్గర నేను టాంజెంట్ కూడా డ్రా చేయొచ్చు. ఈ బ్లూ కలర్ లైన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే టాంజెంట్. టాంజెంట్ ఈజ్ అ లైన్ విచ్ టచెస్ ఓన్లీ అట్ 1 పాయింట్ ఆన్ ద కర్వ్. కరెక్ట్ గా ఒక్క పాయింట్ ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది, దాన్ని టాంజెంట్ అంటాం. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్లోప్ ఆఫ్ టాంజెంట్. స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే స్లోప్ ఆఫ్ కార్డ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్లోప్ కి ఫార్ములా ఎవరికైనా తెలుసా? మ్యాథమెటిక్స్ లో వాడతాము స్లోప్ కి ఫార్ములా. తెలుసా తెలీదా? స్లోప్ ఆఫ్ అ గ్రాఫ్, ఒక స్ట్రెయిట్ లైన్ కి స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆన్ y యాక్సిస్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆన్ x యాక్సిస్. y యాక్సిస్ మీద ఏ క్వాంటిటీ ఉంది, ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ కాకుండా ఉండాలి అంటే x ని మార్చేసి s అని పెడతా. s అనేది డిస్ప్లేస్మెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో డెల్టా y బై డెల్టా x అంటే చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆన్ y యాక్సిస్, డెల్టా s బై చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆన్ x యాక్సిస్, డెల్టా t. డెల్టా s బై డెల్టా t డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్ ఏమి ఇస్తుంది మనకి? వెలాసిటీని ఇస్తుంది. సో కార్డ్ అయినా టాంజెంట్ అయినా బేసికల్ గా మనకి వెలాసిటీ వస్తుంది. బట్ ఎస్
స్లోప్ ఆఫ్ టాంజెంట్ మనకి ఏమిస్తుంది అంటే స్లోప్ ఆఫ్ టాంజెంట్ అనేది ఒక్క పాయింట్ ని టచ్ చేసుకుంటూ వెళ్తోంది. సింగిల్ పాయింట్ దగ్గర వెలాసిటీ అంటే ఏమవుతుంది? ఇన్స్టాంటేనియస్. ఇక్కడ సరిపోవట్లేదు మనకి, ఇంకో లైన్లో రాసుకుందాము, నీట్గా ఉంటుంది. సో స్లో అది ఇన్స్టంటేనియస్ ఎందుకైందమ్మా? కరెక్ట్గా ఒక్క పాయింట్ దగ్గర వెలాసిటీ కావాలి, కేవలం ఒక్క పాయింట్ని టచ్ చేస్తుంది టాంజెంట్. సో ఆ ఒక్క పాయింట్ దగ్గర వెలాసిటీ అంటే మనకి ఏమిస్తుంది? ఇట్ గివ్స్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. అలాగే స్లోప్ ఆఫ్ కార్డ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా వెలాసిటీ ఎంత? సో ఇది యావరేజ్ వెలాసిటీని ఇస్తుంది. స్లోప్ ఆఫ్ కార్డ్ ఏమిస్తుందమ్మా? ఇట్ గివ్స్ యావరేజ్ వెలాసిటీ. సో గ్రాఫ్ నుంచి గనక మీకు వెలాసిటీ కావాలి అంటే టాంజెంట్ కి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వస్తుంది, కార్డ్ కి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే యావరేజ్ వెలాసిటీ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, మీకు బిట్స్ లో వస్తుంది, క్వశ్చన్స్ లో వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ స్లైడ్ లో ఉన్నది మాత్రం ఎప్పుడు మర్చిపోకండి. గ్రాఫ్ గురించి కంపల్సరీగా క్వశ్చన్ అయితే కంపల్సరీగా వస్తుంది. ఓకే, సో ఈ మీ టెక్స్ట్ బుక్ లోనే ఉన్నవి నేను ఇక్కడ పేస్ట్ చేశాను. కేవలం రైట్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్ థింక్ అండ్ డిస్కస్ అని కాలమ్స్ ఉంటాయి కదా మీకు, దానిలో నుంచి కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. బికాస్ యూజువల్గా స్కూళ్ళల్లో వీటిని వదిలిపెట్టేస్తారు, వీటి ఆన్సర్లు మీరే ఫైండ్ అవుట్ చేయాలి అంటారు. కాబట్టి ఐఎమ్ దేర్, ఐ విల్ హెల్ప్ యూ. Very often you must have seen traffic police stopping motorists or scooter drivers who drive fast and fine them. Does fine for speeding depend on average speed or instantaneous speed? Explain. క్వశ్చన్ ఏంటంటే మనం ఎక్కువగా మీరు ఎప్పుడైనా హైవే మీద ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు పైన లైట్స్, సిగ్నల్స్, అలాగే నంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. అదేంటి తెలుసా? మీరు వెళ్ళే వెహికల్ యొక్క స్పీడ్ పైన డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? హైవేలో ఎక్కువగా ఉంటుంది. హైవే మీద వెళ్ళేటప్పుడు చూడండి, అక్కడక్కడ మీకు మీ వెహికల్ యొక్క స్పీడ్ అక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ స్పీడ్ని బట్టి ఈ ట్రాఫిక్ పోలీసు స్పీడ్గా వెళ్ళే వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టాప్ చేసేసి ఫైన్ చేస్తారు. సో ఇప్పుడు ఆ స్టాప్ చేసినప్పుడు ఆ ట్రాఫిక్ పోలీసు ఏం కన్సిడర్ చేస్తున్నారు? యావరేజ్ స్పీడ్ కన్సిడర్ చేస్తున్నాడా, ఇన్స్టంటేనియస్ స్పీడ్ కన్సిడర్ చేస్తున్నాడా? ఆన్సర్ ఇప్పుడు చెప్పండి, మీ క్లారిటీ వచ్చిందా లేదా? సో ట్రాఫిక్ పోలీసు ఆ బండి ఆపడానికి ఏం అబ్జర్వ్ చేస్తారు? ఆబ్వియస్ గా ఇన్స్టంటేనియస్ స్పీడ్ ని కన్సిడర్ చేస్తారు. ఓకే, సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇన్స్టంటేనియస్ స్పీడ్, ఆన్ దాట్ స్పాట్ స్పీడ్ డిస్ప్లే అవుతుంది కదా. సో ఇన్స్టంటేనియస్ స్పీడ్ యావరేజ్ స్పీడ్ కాదు. పోలీస్కి ఎలా తెలుస్తుంది నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఏ స్పీడ్తో వెళ్ళావు అనేది? అది ఇన్స్టంటేనియస్ స్పీడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. వన్ ఎయిర్ప్లేన్ ట్రావెల్స్ డ్యూ నార్త్ అంటే నార్త్ వైపు. ఓకే, మనం ఫిజిక్స్లో ఎప్పుడు కూడా డైరెక్షన్స్ ఇలా డ్రా చేస్తాము, గుర్తుపెట్టుకోవచ్చు. పాజిటివ్ వై డైరెక్షన్లో ఎప్పుడు నార్త్ ఉంటుంది, దాని ఆపోజిట్ డైరెక్షన్లో సౌత్. ఈ డైరెక్షన్లో ఎప్పుడు ఈస్ట్, దాని ఆపోజిట్ డైరెక్షన్లో వెస్ట్. సో ఒక ఏరోప్లేన్ నార్త్ సైడ్ 300 km/h, ఇంకొక ఏరోప్లేన్ సౌత్ సైడ్ 300 km/h లో వెళ్తోంది. ఆర్ దేర్ స్పీడ్స్ ద సేమ్? క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. క్వశ్చన్లో ఏమన్నా చూడండి. ఆర్ దేర్ స్పీడ్స్ సేమ్? వాటి స్పీడ్లు సేమ్ గా ఉన్నాయా లేదా? స్పీడ్ చెప్పేటప్పుడు మనకి డైరెక్షన్ అవసరమా? అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి దీనికి ఆన్సర్ ఏంటి అంటే స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఇది మన మైండ్ లో ఉండాలి. స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి? స్పీడ్ చెప్పేటప్పుడు డైరెక్షన్ తో పని లేదు, అసలు డైరెక్షన్ తో పని లేదు. సో డైరెక్షన్ అవసరం లేదు. నార్త్ వైపు వెళ్తే ఏంటి, సౌత్ వైపు వెళ్తే ఏంటి? మాగ్నిట్యూడ్ చూడండి. ఇది 300 km/h లో వెళ్తోంది, ఇది కూడా 300 km/h లో వెళ్తోంది. సో ఆర్ దేర్ స్పీడ్స్ ఆర్ సేమ్ అంటే ఎస్ దేర్ స్పీడ్స్ ఆర్ సేమ్. స్పీడ్స్ సేమ్ గా ఉన్నాయి. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఆర్ దేర్ వెలాసిటీస్ సేమ్? ఇక్కడ వెలాసిటీ అంటే మాత్రం velocity is a vector quantity.
ఇది మైండ్ లోకి రావాలి. వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ అంటే డైరెక్షన్ తో పని ఉంది. మాగ్నిట్యూడ్ సేమ్ గానే ఉంది, కానీ ఒకటి నార్త్ ఇంకొకటి సౌత్ డైరెక్షన్స్ ఆపోజిట్ లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వెలాసిటీస్ ఆర్ నాట్ సేమ్. వెలాసిటీస్ ఆర్ నాట్ సేమ్. స్పీడ్స్ ఆర్ సేమ్ బట్ వెలాసిటీస్ ఆర్ నాట్ సేమ్. ఎక్స్ప్లెయిన్ ఎందుకు? బికాస్ ఆఫ్ స్కేలార్ క్వాంటిటీ and vector quantity. Next question. The speedometer of the car indicates constant reading. Is the car in uniform motion? Explain. Speedometer lo 40 km/h mullu మారట్లే, అలాగే ఉంది. 40 km/h లో వెళ్తుంది. అంటే ఇది ఎలా వెళ్తోంది? ఎస్, ఇట్ ఈస్ యూనిఫామ్ మోషన్ లో ఉంది. ఎస్. ఎందుకు యూనిఫామ్ మోషన్ లో ఉంది? స్పీడ్ మారట్లేదు, కాన్స్టాంట్ స్పీడ్ తో వెళ్తోంది అంటే అది యూనిఫామ్ మోషన్ లో ఉంది. సో యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అబ్జర్వ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. ఇక్కడ మనము ఒక సర్కిల్లో ఈ పార్టికల్ ఇలా తిరుగుతోంది అనుకోండి. ఇలా పార్టికల్ తిరుగుతున్నప్పుడు యూజువల్ గా మనం ఏమనుకుంటామంటే ఇది సర్క్యులర్ పాత్ లో ఉంది. మనం అనుకోవడం ఏంటి? అది సర్క్యులర్ పాత్ లో తిరుగుతుంది. కానీ ఒక సర్క్యులర్ పాత్ అనేది ఎలా మేడ్ అయి ఉంటుంది అంటే, ఇక్కడ మీరు ఈ చిన్న చిన్న డాట్స్ చూసారు కదా, ఒక్కొక్క డాట్ ఒక స్ట్రైట్ లైన్. అవునా? ఒక్కొక్క డాట్ ఒక స్ట్రైట్ లైన్. అంటే సర్క్యులర్ పాత్ అనేది ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ఇన్ఫినిట్లీ స్మాల్ స్ట్రైట్ లైన్స్. సో ప్రతి బాడీ కూడా యాక్చువల్ గా స్ట్రైట్ లైన్ పాత్ లోనే వెళ్తుంది. సర్క్యులర్ పాత్ is made up of very small straight line path. సో వెరీ స్మాల్ స్ట్రైట్ లైన్ పాత్ లో సర్క్యులర్ మోషన్ అనేది డివైడ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ పార్టికల్ ఇలా తిరుగుతోంది అంటే యాక్చువల్ గా అది స్ట్రైట్ లైన్ పాత్ లో వెళ్తోంది. కానీ ప్రతిసారి ప్రతి డాట్ దాటాలి అంటే దాని డైరెక్షన్ మార్చుకోవాలి. ఒక స్ట్రైట్ లైన్ వెళ్ళింది, అక్కడి నుంచి అలా తిన్నగా వెళ్ళలేదు, ఇలా వెళ్ళడానికి ఇష్టపడుతుంది కానీ వెళ్ళలేదు. సెంట్రిపీటల్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది? మళ్ళీ డైరెక్షన్ మార్చింది, మళ్ళీ స్ట్రైట్ గా వెళ్దాం అనుకుంటుంది. కానీ సెంట్రిపీటల్ ఫోర్స్ వల్ల ప్రతి స్ట్రైట్ లైన్ పాత్ ఎండ్ లో డైరెక్షన్ మారుతోంది. డైరెక్షన్ మారిపోతోంది అంటే వెలాసిటీ మారిపోయినట్లే. అదే కదా ఇక్కడ ఎగ్జాంపుల్ ఇందాక చూసాం చూడండి. నార్త్ సౌత్ డైరెక్షన్స్ వేరువేరుగా ఉన్నాయి. 300 కిలోమీటర్ 300 km/h వాల్యూ సేమ్. కానీ ఎప్పుడైతే డైరెక్షన్స్ మారిపోయాయో వెలాసిటీ మారిపోయింది అని చెప్పుకున్నాము. వెలాసిటీస్ ఆర్ నాట్ సేమ్. మాగ్నిట్యూడ్ సేమ్ గా ఉన్న డైరెక్షన్ మారిపోవడం వల్ల వెలాసిటీ మారిపోతోంది. సో హియర్ వి సే దట్ ఇన్ సర్క్యులర్ మోషన్, సర్క్యులర్ పాత్ అనుకోవచ్చు, సర్క్యులర్ మోషన్ అనుకోవచ్చు, ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ చేంజెస్. వెలాసిటీ చేంజెస్. ఇప్పుడు చెప్పండి, వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉందా, వెలాసిటీ వేరియబుల్లా? సర్క్యులర్ పాత్ లో వెలాసిటీ కాన్స్టెంటా, వెలాసిటీ వేరియబుల్లా? కామెంట్స్ లో చెప్పండి, చూస్తాను ఎంతమందికి అర్థమైందో. సో యూనిఫామ్ మోషన్, నాన్ యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి ఒకసారి చూద్దాము. సో ఇవి GIF రాలేదు, ఓకే సరే. యూనిఫామ్ మోషన్ అండ్ నాన్ యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్ అంటే ఏం లేదు, ఇఫ్ ఏ బాడీ covers equal distances in equal intervals of time. If a body covers equal distances in equal intervals of time, then we say that it is in uniform motion. సో ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ యాక్చువల్గా ఈ ట్రైన్ కదలట్లేదు. ట్రైన్ 0 కిలోమీటర్స్ దగ్గర స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ట్రైన్ అనేది ఇక్కడ టైం మూవ్ అవుతోంది అనుకోండి. టైమ్
3 దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఉంది ఇనిషియల్ గా టైం, ఇక్కడికి వచ్చేసరికి మన ట్రైన్ ఇక్కడికి వచ్చింది. ఓకే, మన ట్రైన్ ఇక్కడికి వచ్చింది అంటే ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది? 15 కిలోమీటర్స్ 15 minutes లో ట్రావెల్ అయ్యింది. సో 15 కిలోమీటర్స్ ట్రావెల్డ్ ఇన్ 15 minutes. సరే, బాగుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ట్రైన్ ఇక్కడ దాకా వచ్చింది. మళ్ళీ ట్రైన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఇది మన ట్రైన్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది? ఈ డిస్టెన్స్ కూడా 15 కిలోమీటర్సే కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 30 - 15 15 కిలోమీటర్స్. అప్పుడు టైం 6 దగ్గరకు వచ్చింది అనుకుందాము, అది కూడా 15 minutes లోనే. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది టైం 15 minutes. మళ్ళీ ట్రైన్ ఫైనల్ గా ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, ట్రైన్ ఇక్కడ దాకా వచ్చింది. ఈ డిస్టెన్స్ కూడా ఎంత? 30 - 45 15 కిలోమీటర్స్. ఈ టైం ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకుందాము, ఇది కూడా 15 minutes లో వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ 3 ప్లేసెస్ లోనూ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి. ఇక్కడ నుంచి ఇక్కడికి నేను కేస్ 1 అనుకుందాం. కేస్ 1 లో స్పీడ్ ఆర్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయండి. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 15 కిలోమీటర్ బై 15 minutes. ఆన్సర్ ఎంత వచ్చింది? 1 కిలోమీటర్ పర్ మినిట్. కేస్ 2కి వద్దాం. కేస్ 2 లో డిస్టెన్స్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయండి. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ 15 కిలోమీటర్స్ బై టైం టేకెన్ 15 minutes. ఆన్సర్ ఎంత వచ్చింది? 1 కిలోమీటర్ పర్ మినిట్. మళ్ళీ కేస్ 3లోకి రండి. కేస్ 3 లో కూడా వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా డిస్టెన్స్ ట్రావెల్ 15 కిలోమీటర్, టైం టేకెన్ 15 minutes. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 1 కిలోమీటర్ పర్ మినిట్. 3 కేసెస్ లోనూ ఆన్సర్ సేమ్ గా వచ్చింది. ఈ డిస్టెన్స్ 1 కిలోమీటర్ పర్ మినిట్ లో వచ్చింది, 1 కిలోమీటర్ పర్ మినిట్, 1 కిలోమీటర్ పర్ మినిట్. అంటే స్పీడ్ కాన్స్టెంట్ గా ఉంది. అంటే దీనిని మనము యూనిఫామ్ మోషన్ అనొచ్చు. క్లియర్? సో యూనిఫామ్ మోషన్ గ్రాఫికల్ గా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఇన్ గ్రాఫ్ రిప్రజెంట్ చేయాలి అంటే లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక బాడీకి ఒక టేబుల్ గీద్దాం. డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ టైం టేకెన్. ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్, ఇక్కడ టైం టేకెన్. ఒక బాడీ 0 టైంలో 0 seconds లో, ఇది సెకండ్స్ లో ఉంది, ఇది మీటర్స్ లో ఉంది అనుకుందాం. 0 seconds లో 0 పొజిషన్ నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ 2 seconds లో ఇది 2 meters ట్రావెల్, 2 seconds లో 4 meters ట్రావెల్ అయింది అనుకుందాం. ఇంకొక 2 seconds అయ్యింది, ఇంకొక 4 meters ట్రావెల్ అయింది, ఇంకొక 2 seconds అయ్యింది, ఇంకొక 4 meters ట్రావెల్ అయింది, ఇంకొక 2 seconds, ఇంకొక 4 meters ట్రావెల్ అయింది. ఇలా ఒక బాడీ మూవ్ అయింది అనుకుందాం. ఇప్పుడు దీనికి గ్రాఫ్ గీయడానికి ట్రై చేయండి. సో ఆ టైం ఎప్పుడు ఎక్కడ తీసుకోవాలని చెప్పాను? ఎక్స్ యాక్సిస్. ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ తీసుకున్నాను. గ్రాఫ్ ఎలా వస్తుంది చూడండి. కోఆర్డినేట్స్ పెట్టుకోండి. 0 2 4 6 8. ఇక్కడ కూడా 2 4 6 8 12 14 ఇలా పెట్టుకుంటూ వెళ్దాం. ఇది 16 అనుకుందాం. 0 0 ఫస్ట్ కోఆర్డినేట్ ఇక్కడ ఉంది, 4 2. ఓకే, సో ఇది 2, ఇది చూసుకోవాలి. 2 4 2 4 ఒక మార్క్ పెట్టుకోండి. 4 8 4 8 ఇంకొక మార్క్ పెట్టుకోండి. 6 12 6 12 8 16. గ్రాఫ్ ఎలా వచ్చింది చూడండి. స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. స్లోప్ కాన్స్టెంట్ గా ఉంటుంది. స్లోప్ అంటే ఏంటి? డిస్టెన్స్, చేంజ్ ఇన్ క్వాంటిటీ ఇన్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్, అంటే వెలాసిటీ విచ్ ఇస్ కాన్స్టెంట్. స్లోప్ కాన్స్టెంటే కదమ్మా. మ్యాథ్స్ లో స్లోప్ చెప్పుకున్నారా లేదా? తెలియకపోతే ఒక సెపరేట్ క్లాసెస్ స్లోపుల గురించి కూడా చేస్తాను, మీకు అవసరమైతే కామెంట్స్ లో చెప్పండి. బట్ ఇక్కడ స్లోప్ కాన్స్టెంట్. యాక్చువల్గా ఇది స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అమ్మా. నేను పాయింట్స్ పెట్టడంలో అది ఎక్కడికో పోయింది. సో బట్ యూ విల్ గెట్ అ స్ట్రైట్ లైన్ కదా. ఓహో సారీ. సో 2 4 4 8 12 16 ఇలా పెట్టుకుంటూ వెళ్తే స్ట్రైట్ లైన్ వస్తుంది. వెలాసిటీ కాన్స్టెంట్ కాబట్టి స్లోప్ కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇది మన యూనిఫామ్ వెలాసిటీకి ఎగ్జాంపుల్.
నాన్ యూనిఫామ్ వెలాసిటీ అంటే ఆబ్వియస్ గా మనకు ఆ పదంలోనే అర్థమవుతోంది. ద వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ నాట్ కాన్స్టెంట్ ఇన్ ఇట్స్ జర్నీ. టైంతో పాటు వెలాసిటీ మారిపోతూ ఉంటుంది. వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వచ్చు, వెలాసిటీ డిక్రీజ్ అవ్వచ్చు, బట్ ఎస్ టైంతో పాటు వెలాసిటీ మారిపోతుంది. సో టైంతో పాటు వెలాసిటీ మారిపోతూ ఉంటే దాన్ని నాన్ యూనిఫామ్ వెలాసిటీ అంటారు. ఇక్కడున్న ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఇక్కడ నుంచి బాల్ ని వదిలిపెడితే ఇనీషియల్ గా స్లోగా స్టార్ట్ అవుతుంది, కానీ స్లోప్ తగ్గే కొద్దీ కిందకు వచ్చే కొద్దీ స్పీడ్ సర్రమని పెరిగిపోయి వెళ్ళిపోతుంది. అవునా? స్పీడ్ పెరిగిపోతుంది కిందకు వచ్చే కొద్దీ. అదే బాల్ ని పైకి ప్రొజెక్ట్ చేశారు అనుకోండి, పైకి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, స్లోగా దాని స్పీడ్ తగ్గిపోతుంది. సో ఈ రెండు కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ యూనిఫామ్ మోషన్. అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ యూనిఫామ్ మోషన్ ఏంటి అంటే బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, బాడీ డ్రాప్డ్ డౌన్. బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్. సో నేను ఒక బాడీని పైకి విసిరాను అనుకోండి, ఆబ్వియస్ గా ఏమవుతుంది, పైకి వెళ్లే కొద్దీ దాని వెలాసిటీ డిక్రీజ్ అయ్యి ఒక చోట దాని వెలాసిటీ 0 అయిపోతుంది కాబట్టే కిందకి పడుతుంది. కిందకి పడేటప్పుడు కూడా అంతే, కిందకి పడేటప్పుడు స్పీడ్ పెరిగిపోతుంది, సర్రమని స్పీడ్ పెరిగిపోతుంది. పైకి వెళ్ళేటప్పుడు స్పీడ్ డిక్రీజ్ అవుతుంది, కిందకి పడేటప్పుడు స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ రెండు కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ యూనిఫామ్ మోషన్. చాలా మంది ఏమనుకుంటారంటే కిందకి పడేది పైకి వెళ్ళేది ఇవి రెండు యూనిఫామ్ మోషన్ అని అనుకుంటారు. రాంగ్, బికాస్ మీకు తెలుసు కదా కాన్సెప్ట్. పైకి వెళ్ళేటప్పుడు వెలాసిటీ గోస్ ఆన్ డిక్రీజింగ్, కిందకి పడేటప్పుడు వెలాసిటీ గోస్ ఆన్ ఇంక్రీజింగ్. సో ఇది నాన్ యూనిఫామ్ మోషన్ లోకి వస్తుంది. ఎప్పుడైతే నాన్ యూనిఫామ్ మోషన్ గురించి మనం తెలుసుకున్నామో అప్పుడు ఒక పదం గురించి తెలుసుకోకపోతే చాలా అన్యాయము. అదే మన యాక్సలరేషన్ ని స్మాల్ లెటర్ ఏ తో సింబలైజ్ చేస్తారు. యాక్సలరేషన్ నాన్ యూనిఫామ్ మోషన్ లో ఉంది అంటే ఖచ్చితంగా యాక్సలరేషన్ గురించి డిస్కస్ చేసుకోవాలి. సో యాక్సలరేషన్ డెఫినేషన్ చెప్తాను చూడండి. ఫస్ట్, యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. స్పీడ్ కాదు, గుర్తుపెట్టుకోండి. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సలరేషన్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సలరేషన్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ స్పీడ్ కానే కాదు. సో వెలాసిటీ ఎప్పుడైతే టైంతో పాటు మారిపోతుందో దానిని మనం యాక్సలరేషన్ అంటాం. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఖచ్చితంగా చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకెన్. Change in velocity by time taken. Acceleration is equal to change in velocity by time taken. Okay, so change in velocity by time taken. దీనినే మనము A is equal to delta V by delta T అని కూడా రాసుకోవచ్చు. అయితే యాక్సెలరేషన్ గురించి నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేస్తాను. బికాజ్ టైం లిమిట్ కొంచెం ఉండడం వల్ల నేను ఇక్కడితో క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో యాక్సెలరేషన్ నెక్స్ట్ క్లాస్లో యాక్సెలరేషన్ దగ్గర నుంచి కంటిన్యూ చేస్తాను. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ కూడా డిస్కస్ చేసుకుందాము. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఆల్.